నమస్కారం అండి. బాబాయ్లు మీరు బయటికి వెళ్ళండి. అయ్యా మాటికి కరెంట్ పోతుందండి, మా సేలన్నీ మాడిపోతున్నాయి. వెళ్ళమంటే మీకు కాదు, వెళ్ళండి. అట్లాగే ఆ టైంకి ఏదో అన్నా నువ్వు లోపలికి వెళ్ళు. ఏంటి అలా చూస్తావు? రా కూర్చో. ఎన్ని గుండెలు రా నీకు? నా ఇంటికొచ్చి నేనొస్తే లేవకుండా నన్నే కూర్చోమంటావా? ఎందుకొచ్చావు? డ్యూటీ మీద వచ్చా. నువ్వెవడివైతే నాకేంటి? చిట్టి తల్లి మర్డర్ కేసులో నేరస్తుడు ఎంత పెద్దవాడైనా సరే వదలద్దు, అరెస్టు చేయండి అని అరిచావుగా. అందుకే వచ్చా, నీ కొడుకు కోసం. వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎస్, నీ కొడుకు నేరస్తుడు, రేపిస్ట్, మర్డరర్. ఇవిగో ప్రూఫ్స్. నేనుండగా నువ్వెందుకురా? ఇప్పుడు నీ కొడుకు ఒక్కడే నేరస్తుడు. నువ్వు నన్నేమన్నా చేసావనుకో, మీ అబ్బా కొడుకులిద్దరూ జాయింట్గా వెళతారు బొక్కలోకి. నువ్వు నన్నేమీ చేయలేవు. భారతం చదివావుగా, దాంట్లో సైంధవుడు. ఒక్కరోజు వాడిని ఎవరు ఏమీ చేయలేరు. అలాగే ఈవేళ ఈరోజు నాది, డే ఆఫ్ జాకాల్. సో కొడుకును చట్టానికి అప్పచెప్పి మమకారాన్ని చంపుకొని రష్యాలో స్టాలిన్లా వెలిగిపోతావా, లేక మన దేశ రాజకీయ నాయకుల్లా కొడుకు కోసం ఏమన్నా చేస్తావా? నవీన్, బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళి ఎస్ఐ గారి జీప్లో పెట్టి. సార్ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మీ అబ్బాయి గురించి మొత్తం మర్చిపోండి. థ్యాంక్ యూ సార్. ఐ ఆమ్ ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్. వస్తాను. థ్యాంక్ యూ.